బ్రెయిన్ ట్యూమర్‌లో 2 రకాలు బినైన్ అండ్ మాలిగ్నెంట్. అది ప్లస్ ఏ లేయర్ నుంచి వస్తుంది. కొన్నిసార్లు ప్రైమరీ అండ్ సెకండరీ అని కూడా అంటాం. ప్రైమరీ అంటే తన బ్రెయిన్ స్ట్రక్చర్స్‌లోంచే వస్తుంది. సెకండరీ అంటే వేరే దగ్గర ఉన్న ట్యూమర్ స్ప్రెడ్ అయ్యి ఉంటది. సో, బ్రెయిన్ ట్యూమర్ యూజువల్‌గా ఎలా ప్రెజెంట్ అవుతది? మోస్ట్ కామన్ క్వెషన్ అదే. సార్ నాకు హెడేక్ వస్తుంది. నేను ఎక్కువ ఫోన్ మాట్లాడతాను సార్. మాది మార్కెటింగ్. ఆల్మోస్ట్ 100-120 కాల్స్ మాట్లాడతాను. నాకేమైనా అవుతదా? దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ క్వెషన్ దే ఆస్క్. నాకు నిద్రలో కూడా ఫోన్ వస్తది సార్. ఎమర్జెన్సీలో అటెండ్ అవ్వాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ లొకేషన్, సైజ్, ఎక్స్‌టెంట్ వీటి మీద ఆధారపడి ఉంటది. అంటే చిన్న గడ్డ ఉంది. బట్ మెయిన్ మోటార్ ఏరియా అంటే ఆపోజిట్‌గా మన బ్రెయిన్‌లో మన కుడి కాలు, కుడి చెయ్యి ఎడమ సైడ్ రిప్రజెంట్ అయ్యి ఉంటది. ఒకవేళ ఆ రిప్రజెంటేషన్ దగ్గర చిన్న గడ్డొచ్చినా టక్కని కాలు చేయి పడిపోతది. అదే వేరే దగ్గరొచ్చిందంటే ఇట్ గివ్స్ సమ్ టైమ్. యూజువల్లీ కామనెస్ట్ ప్రెజెంటేషన్ ఏందంటే తలనొప్పి. అక్యూట్ కాదు. అంటే మనందరికీ ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసినప్పుడు చిరాకొచ్చినప్పుడు, సాయంత్రానికి తిననప్పుడు యూ గెట్ హెడేక్. బట్ అలా గాదు. ఇక్కడేందంటే క్రోనిక్‌గా ప్రతిరోజు హెడేకొస్తుంది. దాంతో పాటు వామిటింగ్ వచ్చినంక రిలీవ్ అయిపోతుంది. ఈ మధ్య మర్చిపోతున్నాము. ఈ మధ్య కొద్దిగా వీక్ అయిపోతున్నాము. నడవలేకపోతున్నాము. గుర్తుండట్లేదు. దీస్ ఫీచర్స్ ఉన్నప్పుడు క్రోనిక్ అంటే మోర్ థాన్ 3 వీక్స్ ఉన్నప్పుడు యూ షుడ్ బి వరీడ్. ఇప్పుడెప్పుడన్నా తలనొప్పి లేపోతే లాస్ ఆఫ్ ఫంక్షన్ కాలు వీక్ అయింది, చెయ్యి వీక్ అయింది, స్పీచ్ మాట తేడా వచ్చింది, కళ్ళు చూపు తేడా వచ్చింది, స్మెల్ తెలియట్లేదు. ఇంతకుముందు రేడియేషన్ ఇచ్చాము. లేతే ఇంకో దగ్గర ట్యూమర్ ఉంది. బట్ ఈ మధ్య డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి సింప్టమ్స్‌తో వచ్చి లేదా ఫిట్స్ వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే సీటీ స్కాన్. సీటీ స్కాన్‌లో మనకి ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, దాని ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్ అయితే ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో కూడా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి దగ్గరుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ చేస్తాం. అంటే మన చెయ్యి మూవ్‌మెంట్ చేసినప్పుడు బోల్డ్ అనే టెక్నిక్ ద్వారా ఎంఆర్ఐలో మన ట్యూమర్‌కి మెయిన్ ఫంక్షన్ ఏరియాకి ఎంత దూరం ఉంది? ఎంతవరకు సేఫ్‌గా ఎక్సిషన్ చేయొచ్చు? ఎంతవరకి ఇది మనని డిస్టర్బ్ చేస్తది? అనేది తెలుస్తది. సో, దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ ఆఫ్ ఎంఆర్ఐ వేర్ వి నో మనకెంత ఇన్‌ఫిల్ట్రేట్ అయిపోయింది. సో, దీస్ థింగ్స్ విల్ నో. సో, బేసికల్లీ ఇట్ ఈస్ సిటీ స్కాన్ ఇనీషియల్. అంటే చూడగానే ఏమైనా డౌట్ ఉందనగానే సిటీ స్కాన్ చేయాలి. సెకండ్ ఫాలోడ్ బై ఎంఆర్ఐ. దానిలో ఒకసారి స్కాన్ చూసుకున్నప్పుడు ఏది అవసరం అని చెప్పగలం. దేర్ ఆర్ సమ్ కాల్డ్ యాస్ ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్. ఎస్పెషల్లీ 70 ఏళ్ళు, 80 ఏళ్ళకి వాళ్ళు మర్చిపోతున్నారు సార్, గుర్తుండట్లేదు సార్ అని తీసినప్పుడు అక్కడెక్కడో మూలకి 1 సెంటీమీటర్ చిన్న గడ్డ బినైన్‌ది ఉంటది. సో, పీపుల్ కమ్ రన్నింగ్ సార్ అరే! గడ్డుంది సార్, ట్యూమర్ ఉంది సార్, తీసేయాలి సార్ అని. దానివల్ల లెస్ థాన్ 3 సెంటీమీటర్స్ ఉంది. ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్. బినైన్ అనిపిస్తుంది. నాన్ ఎలోక్వెంట్ ఏరియాలో ఉంది. ఎలోక్వెంట్ ఏరియాలో ఉంది. అదని మనం వదిలేస్తాం. ఏం చేయము. బట్ ఎప్పుడైనా తెలిసినంక యూ షుడ్ నాట్ డిలే. ఎందుకు? ప్రోగ్రెస్ అయిపోతది. ఇంకోటి ఇన్‌ఫిల్ట్రేట్ అయిపోతది. ఇప్పుడు మంచిగా ఇనీషియల్‌గా బ్రెయిన్‌కి, ట్యూమర్‌కి మంచి ఇంటర్‌ఫేస్ ఉంటే అది సక్సెస్ అవ్వచ్చు తీసేయడంలో. బట్ ఒక్కసారి మెచ్యూర్ అయిపోయి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళినప్పుడు బ్రెయిన్ ఇన్‌ఫిల్ట్రేట్ అయిపోతది. సో, అప్పుడు ఎంత తీసినా 100% అయితే తీయలేం. బట్ అది రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువుంటది. ట్యూమర్ అయినా, క్యాన్సర్ అయినా ఆల్‌మోస్ట్ సేమ్. అంటే మ్యాన్‌కి పెద్ద తేడా ఆల్‌మోస్ట్ సేమ్. అక్కడ కూడా అంతే. సో, ట్యూమర్‌ని హై గ్రేడ్ ఉంటే విటల్ క్యాన్సర్ అంటే ఇంకా కష్టం. బతికే ఛాన్సెస్ లేదు. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌లో 4 రకాలుంటారు. బ్రెయిన్ గ్లయోమా నుంచి జీబీఎం అంటారు ఫోర్త్ గ్రేడ్‌ని. అది ఉన్నప్పుడు చాలా సీరియస్. సో, ట్రీట్మెంట్ మొడాలిటీస్ డిపెండ్స్ అపాన్ ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది, ఎలా వచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినంక. కానీ సైజ్ అండ్ లొకేషన్ ఆల్సో డిసైడ్స్. కొన్నిసార్లు ఇక్కడ ఉంటది ముందు రైట్ సైడ్ ఎస్పెషల్లీ ఎక్కువ డెఫిసిట్ రాదు. సో, వీ కెన్ అగ్రెసివ్‌లీ అండ్ సేఫ్‌లీ వీ కెన్ ఎక్సర్సైజ్. ఐల్ టెల్ జస్ట్ ఎ స్టోరీ వేర్ ఎవ్రీవన్ షుడ్ అండర్‌స్టాండ్. ఒక ఎక్స్ అనే పేషెంట్ ఉన్నారు. ఇనీషియల్‌గా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అనగానే ట్యూమర్ కనిపించింది. అంటే 2000లో 1990లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అంటే ఏంటంటే వచ్చిందా తీసేసామా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ఇయర్స్ మెయిల్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. మెయిన్ ఏరియాలో ఉంది. నువ్వు మొత్తం తీసేసావు. ఆయన 10 సంవత్సరాలు బతికారు. జీవితాంతం బెడ్ మీద ఉన్నారు. సో, మొత్తం ఫ్యామిలీకి బర్డెన్, మనిషికి బర్డెన్. ఎందుకంటే ఒకరు పెట్టాలి, ఒకరు మూత్రం, మోషన్ కడగాలి, ఈయనని పోషించాలి. అదే ఇప్పుడేంటంటే విత్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, న్యూరో ఎండోస్కోపీ, న్యూరో నావిగేషన్. నావిగేషన్ అంటే ఏంటి? మనం సేఫ్‌గా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బంజారా హిల్స్ ఎళ్ళాలి.
సో, వి నావిగేట్ ఎక్కడి నుంచి ఈజీగా వెళ్తాము. ఎక్కువ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేయకుండా. ఎక్కువ న్యూరో నావిగేషన్‌లో సో, మనం తక్కువ డిస్ట్రక్షన్ ద్వారా ఎక్కువ అమౌంట్ తీయగలిగే దారి ఏంటి చూసుకుంటూ, ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే సేఫ్ ఎక్సిషన్. అంటే ఒకవేళ మెయిన్ ఏరియా దగ్గరుంది. 90% తీసేసాం. 10%కి ముక్క పరీక్ష రిపోర్ట్ ప్రకారం రేడియేషనా, కీమోథెరపీయా అవి ఇయొచ్చు. ఫాలోడ్ బై ఈ 10 ఇయర్స్ హి ఈస్ ఇండిపెండెంట్ టు డైలీ యాక్టివిటీస్. హి ఈస్ ఎర్నింగ్ హిస్ ఓన్ లైవ్లీహుడ్. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారు. సో, ఇంతకుముందు దానికి ఇప్పుడున్న దానికి చాలా తేడా వచ్చేసింది. బికాస్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ అవైలబుల్, బికాస్ ఆఫ్ ద మైక్రోస్కోప్, ఎండోస్కోప్, నావిగేషన్, కనెక్టోమిక్స్. ఇప్పుడు వి హావ్ కమ్ అప్ విత్ అదర్ టెక్నాలజీ ఆఫ్ కనెక్టోమిక్స్. అంటే మనం ఏం చూస్తాము, నడుస్తున్నాడా, బాత్రూమ్ పోతున్నాడా, ఆయన పని ఆయన చేసుకున్నాడా, ఇంకేం మా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, బానే ఉన్నారు అనుకుంటాం. కానీ ఆయన లైవ్లీహుడ్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేయగలుగుతున్నారో రొటీన్ అది చేసుకోగలిగితే కదా! లేకపోతే ఈస్ అగైన్ ఎ బర్డెన్. సో, కనెక్టోమిక్స్ ద్వారా ఆయన కాగ్నిషన్ కూడా పోకుండా ఎలా చేయాలి అనేది వి డూ. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ గ్రేడ్ ఇట్ ఈస్. బినైనా, మాలిగ్నెంటా. ఒకవేళ బినైన్ ఉన్నా చిన్న పైన తీసేసే ఏరియాలో ఉందో మొత్తం తీసేయొచ్చు. అదే కరెక్ట్‌గా మోటార్ ఏరియా అంటే ఇప్పుడు దీన్ని ముట్టుకుంటే ఆపోజిట్ కాలు చేయి పడిపోతది. అలా అని చెప్పి చే తీయలేదా కాలు చేయి పడిపోతది. సో, దేర్ ఆర్ ఛాన్సెస్. సో, ఎంత సేఫ్ ఎక్సిషన్ చేసాము, దాని రికరెన్స్ ఎంత. బినైన్ అంటే యూజువల్లీ 1 సెంటీమీటర్ పర్ 1 ఇయర్ పెరుగుతాయి. అంటే ఒక 4, 5 సెంటీమీటర్ మనకు 5, 10 ఇయర్స్ పెరుగుతుంది. ఇట్ గివ్స్ అస్ టైమ్. 0.1 సెంటీమీటర్ కూడా పెరుగుతాయి. చాలా స్లో గ్రోయింగ్ బినైన్ అంటే. కానీ మాలిగ్నెంట్ అది ఎట్లా అంటే దే గ్రో అగ్రెసివ్‌లీ. ఒక్కసారి సర్జరీ, రెండోసార్లు సర్జరీ, మూడోసారి సర్జరీ చేసినోళ్ళు కూడా ఉన్నారు. ఎలా వస్తది? ఎంతవరకు వస్తది? ఎంత తీయొచ్చు? అనేది డిపెండ్స్ అపాన్ గ్రేడ్. ఆ గ్రేడ్ ఎక్కువుంటే ప్రోగ్నోసిస్ ఈజ్ బ్యాడ్. ఎందుకంటే రికరెన్స్ చాలా ఫాస్ట్ వస్తది. ఎస్పెషల్లీ గ్రేడ్ 4 ఉంటే లెస్ థాన్ 1 ఇయర్ ఆర్ హై సర్వైవల్ రేట్ రీచింగ్ అప్ టు 2-3 years is very less. Getting a neuroendoscopy to reach a pituitary surgery is a revolution because స్మెల్ పోదు. మాక్సిమం తీసేయొచ్చు. చిన్న సర్జరీ వేరే తక్కువ. బట్ ఇట్ షుడ్ బి డన్ బై ద ఎక్స్‌పర్టైజ్ బికాజ్ పక్కన 2 కరోటిడ్ ఆర్టరీస్ ఉంటాయి. దట్ హాస్ టు బి టేకెన్ కేర్‌ఫుల్ అని.